నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అధికార మండతో మాచర్లలో చెలరేగిన పిన్నెల్లి, లెక్కలేనన్ని అరాచకాలు, పాపం పండటంతో నేడు జైలు. పురా నగరపాలక సంస్థలకు జగన్ సర్కారు రిక్తహస్తం, ఆర్థిక సంఘం నిధులు సొంత పథకాలకు మళ్లింపు. టీచర్ల బదిలీలు పారదర్శకంగా ఉండాలన్న లోకేష్, యాప్ల భారం తగ్గించాలని విద్యాశాఖకు నిర్దేశం. కడప పటేల్ రోడ్డులో అగ్ని ప్రమాదం, సామాగ్రి దగ్ధం, భారీగా ఆస్తి నష్టం. అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరిన ఎల్కే అడ్వాణి, ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు. మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. పటిష్ట భద్రత మధ్య ఆయన్ను నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. పోలింగ్ రోజున తెలుగుదేశం ఏజెంట్పై హత్యాయత్నంతో పాటు కారంపూడి సీఐపై దాడి కేసులో పిన్నెల్లికి మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది. ఈవీఎం ధ్వంసం సహా మరో కేసులో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అంతకుముందు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు అల్లర్ల కేసులో అరెస్టైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు ఆయన్ను బుధవారం రాత్రి ప్రవేశపెట్టారు. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన 4 కేసుల్లో న్యాయమూర్తి విచారణ చేపట్టారు. 2 కేసుల్లో బెయిల్ మంజూరు కాగా మరో 2 కేసుల్లో రిమాండ్ విధించారు. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో పటిష్ట భద్రత మధ్య ఆయన్ను తీసుకెళ్లారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయడంతో పాటు అడ్డుకోబోయిన తెలుగుదేశం ఏజెంట్పై దాడి చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల మరో మహిళపైన దాడికి యత్నించారు. పోలింగ్ ముగిసిన తర్వాత రోజు అనుచరులతో కలిసి కారంపూడిలో విధ్వంసానికి పాల్పడ్డమే కాక అడ్డుకోబోయిన సీఐ పైన దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులతో పాటు అనుచరులపైన కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇన్నాళ్లు అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోగా ఇప్పటికీ 3 సార్లు వాటిని పొడిగించారు. ఈ వెసులుబాటు గడువు ముగియడంతో పాటు ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు బుధవారం కొట్టేసింది. దీంతో నరసరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి పటిష్ట బందోబస్తు మధ్య మాచర్ల కోర్టుకు తరలించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో తెదేపా ఏజెంటు శేషగిరిరావుపై హత్యాయత్నం కేసు, కారంపూడి సీఐపై దాడి కేసులో రిమాండ్ విధించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి మాచర్ల తరలించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు పిన్నెల్లి అరెస్టుతో మాచర్లలో తెలుగుదేశం నేతలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కోర్టు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న తెలుగుదేశం కార్యకర్తలు పిన్నెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసు వాహనంలో నుంచి కోర్టుకు తరలిస్తున్న తరుణంలో ఆయనకు ఎదురు నిలిచిన ఓ తెలుగుదేశం కార్యకర్తపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడి చేశారు. ఆయన కడుపులో చేతితో గట్టిగా గుద్దారు. వంద గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు పోయిందనేది సామెత. 100 తప్పుల తర్వాతే శిశుపాలుణ్ణి శిక్షిస్తానని మహాభారతంలో శ్రీకృష్ణుడి మాట. తప్పులు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదు, చేసిన పాపాలు ఊరికే పోవనేది వీటి సారాంశం. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు అందుకు నిదర్శనం. లెక్కకు మించిన తప్పులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, దాడులకు పాల్పడిన పిన్నెల్లి పాపం పండింది. మాచర్లను సొంత సామ్రాజ్యంలా భావించి చంబల్లోయ మాదిరిగా మార్చిన పిన్నెల్లి అరాచకాలు, అక్రమాలకు తెరపడింది. ఎన్నికల హింస కేసులో ఎట్టకేలకు కటకటాల వెనక్కు వెళ్లారు. అరాచక శక్తికి అధికారం తోడైతే పేద ప్రజల్ని ఏ విధంగా పీక్కు తినచ్చో, సహజ వనరుల్ని ఎలా కొల్లగొట్టొచ్చో చెప్పడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచి ఉదాహరణ. రౌడీయిజం, దొంగ ఓట్లు, బెదిరింపులు, హత్యలతో 2 దశాబ్దాల పాటు మాచర్లను చెరబట్టిన పిన్నెల్లికి అదే ఆలోచన ధోరణి కలిగిన జగన్ తోడవడంతో మరింత రెచ్చిపోయారు.
ప్రభుత్వ పెద్దల అండతో వ్యవస్థల్ని గుప్పిట పట్టారు. ఎస్పీ స్థాయి నుంచి హోంగార్డు వరకు అందరినీ తన చెప్పు చేతల్లో ఉంచుకుని అరాచక పాలన సాగించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల కబ్జాల నుంచి సహజ వనరులు కొల్లగొట్టడం, బెదిరించి ఆస్తులు లాక్కోవడం వరకు అన్నీ ఆయన కనుసన్నల్లోనే నడిచాయి. అక్రమ వ్యాపారాలు, భూదందాలు, గనుల అక్రమ తవ్వకాలతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. మాచర్ల నియోజకవర్గం పరిధిలో ఎలాంటి వ్యాపారాలు చెయ్యాలన్నా పిన్నెల్లికి వాటా ఇవ్వాలి. స్థిరాస్తి వెంచర్లలో భాగం పంచాలి. పోలీస్ స్టేషన్లలో సైతం ఆయన పెట్టమంటేనే కేసు, లేకుంటే లేదు. తెలుగుదేశం కార్యకర్తలపై పిన్నెల్లి అనుచరులు దాడులు చేస్తే కాపాడమని పోలీస్ స్టేషన్లకు వెళితే బాధితులపైనే తిరిగి కేసులు పెట్టేవారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పిన్నెల్లి సోదరులు చేసిన దౌర్జన్యం అంతా ఇంతా కాదు. వెల్దుర్తి మండలం జోపలవీడు ఎంపీటీసీ స్థానానికి తెదేపా తరపున మహిళా అభ్యర్థి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించగా ఆమె నామినేషన్ పత్రాలు చింపేశారు. స్థానిక నేతలకు ధైర్యం చెప్పేందుకు వెళ్లిన తెదేపా నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్నపై కర్రలతో దాడులకు పాల్పడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పిన్నెల్లి సోదరులు మరింత రెచ్చిపోయారు. బెదిరింపులకు పాల్పడ్డంతో మాచర్ల పురపాలికతో పాటు కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి, మాచర్ల మండలాల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచు పదవులన్నీ వైకాపాకే ఏకగ్రీవమయ్యాయి. ప్రతిపక్షాల్ని కనీసం నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి 5 ఏళ్లలో చేసిన అరాచకాలు, ఆకృత్యాలు, దారుణాలకు అంతే లేదు. మాచర్ల నియోజకవర్గం పరిధిలో తెలంగాణ మద్యం తెచ్చి తన అనుచరులతో విక్రయించి పెద్ద ఎత్తున లబ్ధి పొందారు. బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి వచ్చే గ్రానైట్ లారీలు సరిహద్దు దాటి వెళ్లాలంటే ఒక్కోదానికి 12,000 వసూలు చేసి కోట్లు వెనకేసుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పేకాట శిబిరాలు నిర్వహించారు. మున్సిపల్ కాంట్రాక్టులు మొత్తం పిన్నెల్లి అనుచరులే చేశారు. ఆత్మకూరు చెరువును చెరబట్టి అక్రమ తవ్వకాలు చేశారు. పేట సన్నెగండ్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూముల్లో క్వార్జ్ ఖనిజం కొల్లగొట్టి కోట్లు దోచుకున్నారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్షం ఉండడానికి వీల్లేదన్నట్లు వ్యవహరించారు. ఎన్నికల అనంతరం పిన్నెల్లి సోదరులు కారంపూడిలో బీభత్సం సృష్టించారు. తెలుగుదేశం కార్యాలయం, కార్యకర్తలపైన దాడులకు పాల్పడ్డారు. అడ్డుకోబోయిన సీఐ పైన దాడి చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు గాని ఇప్పటికీ ఆయన సోదరుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వైకాపా పార్టీ కార్యాలయ భవనాల విషయంలో అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ వైకాపా దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ కొనసాగనుంది. 9 జిల్లాల వైకాపా అధ్యక్షులు అత్యవసర వ్యాజ్యాలు దాఖలు చేయగా ప్రభుత్వం తరపు న్యాయవాది కెఎం కృష్ణారెడ్డి పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కోరారు. ఈ క్రమంలో విచారణను వాయిదా వేశారు. గురువారం వరకు కూల్చివేతలపై యథాతథ స్థితిని పాటించాలని న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. వైకాపా అధ్యక్షుల తరపున నిన్నటి విచారణలో సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. అసెంబ్లీలో 50% మించి సంఖ్యాబలం ఉన్న పార్టీకి జిల్లా ప్రధాన కేంద్రంలో 2 ఎకరాలు కేటాయించవచ్చన్నారు. స్థలం కేటాయించాక ఏడాదిలోపు కార్యాలయ నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. బిల్డింగ్ ప్లాన్ ఆమోదం కోసం చేసిన దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో అనుమతి ఇచ్చినట్లు భావించి నిర్మాణాలు కొనసాగించామన్నారు. ప్రభుత్వం మారాక కూల్చివేతలు చేపడుతున్నారని చెప్పారు. స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అధికారులు నిబంధనల ప్రకారం నడుచుకుంటారని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ప్రభుత్వ తరపు న్యాయవాది కెఎం కృష్ణారెడ్డి కోరారు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాల విషయంలో అధికారులు ముందుకెళ్లకుండా పిటిషనర్లు కోర్టు నుంచి ఉత్తర్వులు పొందాలనుకుంటున్నారని చెప్పారు. వివరాలు సమర్పించేందుకు స్వల్ప సమయం కావాలని కోరారు. ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరగాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా విధి విధానాలను రూపొందించాలని ఆ శాఖ కమిషనర్ను ఆదేశించారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్ల భారాన్ని తగ్గించి పూర్తిస్థాయి బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలను భాగస్వాములు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేసింది.
రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. మొత్తం 21 మంది అతిథులు వేదికపై ఆసీనులు కానున్నారు. ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పెనమలూరు మండలం తాడిగడప ఎనికేపాడు 100 అడుగుల రోడ్డులోని అనుమూలు గార్డెన్స్ లో అక్షర యోధుడు రామోజీరావు సంస్మరణ సభ కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కార్యక్రమం ఏర్పాట్లను మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, రామానాయుడు, నాదెండ్ల మనోహర్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈనాడు పత్రికతో పాటు ఈటీవీ ఛానళ్లతో రామోజీరావు మీడియాలో కొత్త ఒరవడి సృష్టించారు. మధ్యతరగతి ప్రజలకు మార్గదర్శితో ఆర్థిక భరోసా కల్పించారు. ఉషాకిరణ్ మూవీస్ ద్వారా సమాజాన్ని మేల్కొల్పే చిత్రాలు అందించారు. ప్రపంచంలోనే అరుదైన రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రకృతి విపత్తుల్లోనూ ప్రజలకు వెన్నంటే నిలిచారు. రామోజీరావు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం సంస్మరణ సభను నిర్వహిస్తోందని మంత్రులు తెలిపారు. తెలుగు జాతికి అత్యంత గర్వమైన కారణమైనటువంటి రామోజీరావు గారి సంస్కరణ సభ ఏదైతే ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నామో దీనికి అనేక మంది దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది ప్రముఖులు ఈ యొక్క సంస్కరణ సభకు విచ్చేస్తూ ఉన్నారు. దానికి తగినటువంటి విధంగా ఏర్పాట్లు చేయడానికి ఏదైతే ఎక్కడ కూడా ఇబ్బందులు తలపకుండా చూడమని చెప్పడం, అదేవిధంగా ఎవరైతే పెద్ద ఎత్తున, ఎందుకంటే రామోజీరావు గారు ఒక రైతు బిడ్డగా అన్నదాత ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రైతులు కూడా ఎంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవాలని, అటువంటి రైతులు కానీ ఎవరైతే ఇచ్చేస్తున్నారో వాళ్ళకు కూడా ఎటువంటి పొరపాట్లు కానీ మంచినీళ్లు కానీ ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయడంలో కానీ, అదేవిధంగా బందోబస్తు కూడా ఎక్కడికక్కడ ఏ విధమైనటువంటి ట్రాఫిక్ కానీ ఇటువంటి ఇబ్బందులు తలకుండా, అదేవిధంగా ఏదైతే స్టేజ్ కానీ అదేవిధంగా ఆ యొక్క మీటింగ్ డాస్ కానీ అంతా కూడా ఏదైతే పర్ఫెక్ట్గా ఆ యొక్క ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం, ఇట్లా ఏదైతే డిఫరెంట్ కమిటీస్గా ఏర్పాటు చేసుకుని ఇది మా ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తరఫున నిర్వహించేటువంటి సభ కాబట్టి దీనికి అదే రకమైనటువంటి ఏర్పాట్లు అందరం కూడా కలిసి చేస్తూ ఉన్నాం. రామోజీరావు గారు చిరస్థాయిగా మనందరి హృదయాల్లో ఉండేటువంటి విధంగా ఈ సభను నిర్వహించబోతున్నాం. రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు కూడా వస్తుండటంతో మంత్రుల కమిటీ పర్యవేక్షణలో ప్రధాన వేదిక, 3 తాత్కాలిక భారీ గుడారాలను ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 మంది వరకు కూర్చునేందుకు వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. మొత్తం 21 మంది అతిథులు వేదికపై ఆసీనులు కానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ది హిందూ మాజీ ఎడిటర్ ఎన్ రామ్, రాజస్థాన్ పత్రిక ఎడిటర్ గులాబ్ కొఠారి, ఈనాడు ఎండీ కిరణ్, ప్రముఖ సినీ నటులు హాజరు కానున్నారు. కానూరు రోడ్లో అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది పోలీసులను నియమించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లలో ఎక్కడా అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రామోజీరావు గారు అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. మరి పత్రికా రంగం ద్వారా అనేక మందిని చైతన్యపరిచారు. మరి మేము కూడా విద్యార్థి దశ నుంచి కూడా ప్రతిరోజు ఈనాడు పేపర్ని ప్రతిరోజు చదివితే కానీ అది ఫాలో అప్ చేసుకునే పరిస్థితి ఉండదు. అలాగే మరి రామోజీ ఫిలిం సిటీ ఇవాళ భారతదేశానికి ఒక ఆణిముత్యం లాంటిది. మణిహారాన్ని ఆయన నిర్మాణం చేశారు. ఇలా అనేక కార్యక్రమాలు చేసి అటువంటి మహనీయుడికి భవిష్యత్ తరాలకి మనం ఆయనకు స్ఫూర్తి కావాలి. అందుకనే ఇలాంటి సంస్మరణ జరగాలని గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఈ జిల్లాలో పుట్టారు కాబట్టి ఇక్కడే పెడదామని చెప్పి నిర్ణయించడం ఇది చాలా శుభసూచకం. రామోజీరావు సంస్మరణ సభ కోసం స్వగ్రామం కృష్ణా జిల్లా పెదపారుపూడి ప్రజలు ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు. వీరి కోసం పెదపారుపూడి గ్రామానికి 3 బస్సులు, మండలానికి మరో 3 బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత 5 ఏళ్లలో పంచాయతీలకే కాదు పురపాలక, నగరపాలక సంస్థలకు జగన్ ప్రభుత్వం రిక్తహస్తం చూపింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను సొంత పథకాలకు దారి మళ్లించింది. పట్టణ ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన పనులపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీవ్ర ప్రభావం చూపాయి. పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పనులు అటకెక్కాయి. బిల్లులు రాక అనేక పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. 5 ఏళ్ల పాలనలో పట్టణ, నగర ప్రజల్ని వైకాపా పాలకులు నిండా ముంచేశారు. ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని వాడేసుకున్న వైకాపా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా బరితెగించింది. ఫలితంగా ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఎన్నికలు నిర్వహించిన అన్ని పట్టణ, స్థానిక సంస్థల్లోనూ వైకాపా నేతలే చైర్మన్లు, మేయర్లుగా ఉండడంతో నిధుల మళ్లింపుపై ఇన్నాళ్లు ఎవ్వరూ నోరు విప్పలేదు. ఆర్థిక సంఘం నిధుల వ్యయంపై
కూటమి ప్రభుత్వం ఆరా తీసినప్పుడు జగన్ ప్రభుత్వ ఘనకార్యం వెలుగు చూసింది. 2020-24 మధ్య 3 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు 3,644 కోట్ల రూపాయల్ని పట్టణ స్థానిక సంస్థలకు విడుదల చేసింది. ఈ నిధుల్ని జగన్ ప్రభుత్వం పుర, నగరపాలక, నగర పంచాయతీల ఖాతాల్లో జమ చేయకుండా సొంత అవసరాలకు మళ్లించింది. ఫలితంగా నిధుల లేమితో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో 123 పట్టణ, స్థానిక సంస్థల్లో రహదారులు, కాలువల వంటి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల బిల్లులు పెండింగ్లో పెట్టడంతో మిగిలిన పనులు పూర్తి చేయడానికి గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు. పెండింగ్ పనులు పూర్తి చేస్తే బిల్లులు విడుదల చేస్తామని కమిషనర్లు చెబుతున్నా గుత్తేదారులు విశ్వసించడం లేదు. ఫలితంగా నగరాలు, పట్టణాల్లో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. విజయవాడలో మురుగు కాల్వలు పొంగిపొర్లుతూ ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిర్వహణ కరువైన రహదారులు, దారి తెన్నులేని కాల్వలు స్థానికుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రోడ్లు చూస్తే ఏ మూల ఏ రోడ్డు చూసినా, సూర్యారావుపేట, గవర్నర్పేట చూస్తే ఏ కొద్దిపాటి వాన వచ్చినా చెత్తడిగా మారిపోతూ ఉన్నాయి. వంటవునైతే పడవలు వేసుకుని తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఓపెన్ డ్రైన్ సిస్టమ్ అనేటువంటిది కుప్ప కూలిపోయింది. స్టామ్ వాటర్ డ్రైన్స్ అనేటువంటివి లేకుండా పోయినాయి. అందులో డ్రైనేజ్ అంతా రోడ్ల మీద పొంగి పొరలుతూ ఉంది. డయేరియాలు ప్రబలుతూ ఉన్నాయి. అత్యార ప్రబలుతూ ఉంది. రేపు జూలైలో వర్షాలు కనుక స్టార్ట్ అయితే, ఎప్పటికే వచ్చినాయి, జూలైలో వర్షాలు కనుక పూర్తిగా కనుక స్టార్ట్ అయ్యి రెయిన్ సీజన్ కనుక స్టార్ట్ అయ్యేటట్టయితే విషజ్వరాలు ప్రబలే పరిణామాలు నగరంలో కనబడతా ఉన్నాయి. రోడ్లు, కాలువల పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఎక్కడ చూసినా డ్రైనేజీ పొంగి పొర్లుతున్నాయి. కనీసం వాటి మెయింటెనెన్స్ కానీ ఏదీ లేదు. చాలా దారుణంగా వదిలేశారు. పన్నులు, చెత్త పన్నులు, అన్ని పన్నులు అయితే పెంచారు కానీ వాటి మెయింటెనెన్స్ అనేది లేదు. మొత్తం గాలికి వదిలేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో విజయవాడ పరిస్థితి మరీ అధ్వానంగా ఉందండి. ఒక రోడ్లు కానీ, ఒక డ్రైనేజీ కానీ, ఒక చెత్త కానీ మరీ ఘోరంగా ఉందండి. గత ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు నిధులు వచ్చినాయి, కేంద్రం నుంచి సహకారంతో కొన్ని నిధులు వచ్చినాయి, వాటిలో కొన్ని పనులు చేశారండి. ఆ పనులు చేసినంతవరకు ఉండే ఇక అక్కడి నుంచి బ్రేక్ పడిపోయాయండి. బ్రేక్ పడిపోయిన చేసి కొత్త నిధులు వచ్చినాయి. ఆ చెత్త పన్ను అని చెప్పి ట్యాక్సులు పెంచి ఆ డబ్బులు అన్ని వసూలు చేశారండి. ఈ డబ్బుని కార్పొరేషన్కి కేటాయించుకొని వేరే నిధులకి, ఆ నవరత్నాలు, ఆ బోర్డు రత్నాలు ఏమని చెప్పి వాటికి కేటాయించేసి మొత్తం విజయవాడ సిటీని సర్వనాశనం చేశారండి. గత 5 ఏళ్ల పాటు పాలకులు చేసిన పాపాలు నగరపాలక, పురపాలక సంస్థల్ని వెంటాడుతున్నాయి. కొత్త ప్రభుత్వమైన నగరపాలక, పురపాలక సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులు వేగవంతం చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు. కడప పటేల్ రోడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో కారులో మంటలు చెలరేగి సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. ఏడాది కిందట 15 లక్షలు వెచ్చించి హరీష్ కుమార్ కారు కొనుగోలు చేశారు. 4 రోజుల కిందట సర్వీసింగ్ చేయించి ఇంటి ఆవరణలో నిలిపారు. రాత్రి కారు ఇంజన్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో ఇంట్లోని వారంతా బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి వచ్చి మంటలను ఆర్పేశారు. విద్యుత్ ఘాతానికి గురై కొన్ని, అనారోగ్యంతో మరికొన్ని, ఆహారం దొరక్క ఇంకొన్ని, ఇలా కారణం ఏదైనా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల మృత్యుఘోష కొనసాగుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఏనుగుల సంరక్షణ కేంద్రం ప్రతిపాదనలు ఆచరణలోకి రాకపోవడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనావాసంలోకి గజరాజుల సంచారంతో ఏటా భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నా అటవీ శాఖలో స్పందన కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. ఒడిశా నుంచి సరిహద్దులోని పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగులు జిల్లాలోని భామిని, సీతంపేట, జియమ్మ వలస, కొమరాడ తదితర మండలాల్లో సంచరిస్తున్నాయి. వాటికి అవసరమైన ఆహారం, నీరు జిల్లాలో పుష్కలంగా లభిస్తుండటంతో ఇక్కడే తిష్టవేశాయి. అయితే ఏనుగుల సంరక్షణకు సరైన చర్యలు చేపట్టకపోవడం, ఇంకా ఇతర కారణాలతో గజరాజులు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. విద్యుదాఘాతం, అనారోగ్యం, ఇతర కారణాలతో ఇప్పటివరకు 10 ఏనుగులు మరణించాయి. అవి సంచరిస్తున్న ప్రాంతాల్లో మనుషులు, మూగజీవాల ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోతున్నాయి. ఏటా రైతులు భారీగా పంట నష్టపోతున్నారు. 2019 నుంచి 2023 ఫిబ్రవరి వరకు ఏనుగుల దాడిలో జిల్లాలో 11 మంది మనుషులు ప్రాణాలు కోల్పోయారు.
మన్యం జిల్లాలో ఏనుగుల రక్షణ అటవీ సిబ్బందికి తలకు మించిన భారంగా మారుతోంది. గజరాజులు నాగావళి నది దాటి జియమ్మ వలసకు అరగంటలో చేరుకుంటున్నాయి. అదే ప్రాంతానికి పార్వతీపురం మీదుగా చేరుకునేందుకు అటవీ సిబ్బంది 40 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తోంది. జోగంపేట వద్ద ఏనుగుల సంరక్షణ ప్రాంతానికి సన్నాహాలు చేసినా అది కార్యరూపం దాల్చలేదు. నేను జాయిన్ అయిన స్టార్టింగ్లోనే ఇక్కడ ఏనుగుల సమస్య గురించి చాలా విషయాలు తెలిసింది. ఇవి కంప్లీట్ రెవెన్యూ ఏరియాస్లో ఉంటుంది, ఫారెస్ట్ ఏరియాస్లో ఇక్కడ అవి సంచారం చేయట్లేదు. సో వాటికి ఏం చేయాలనేది పరిష్కారం గురించి మేము ఎలిఫెంట్ క్యాంప్కి ప్రపోజల్ పెట్టాం. ఆ ఎలిఫెంట్ క్యాంప్ అనేది ఏంటంటే అది కుంకీస్ అంటే ట్రైన్డ్ ఎలిఫెంట్స్ తీసుకొస్తాము. వాటిని ఇక్కడ మనం క్యాంప్లో పెట్టి వాటిని మనం చూసుకుంటాం, కేర్ తీసుకొని ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సమస్య ఇమీడియట్ గా విలేజెస్ కి ఇమీడియట్ గా వెళ్ళిపోతున్నాయి, మన ఎలిఫెంట్ ట్రాకర్స్ గనక ఆ ఎలిఫెంట్స్ కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఈ కుంకీస్ తోటి మనం వాటిని కంట్రోల్ చేసి ఎలిఫెంట్ క్యాంప్ తీసుకొచ్చి ఒక 3-4 డేస్ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ వైల్డ్ లో వదిలేయడం అనికి అలాగా మేము ప్రణాళిక తయారు చేసాము. దానికి మేము గుచ్చిమి RF ని ఐడెంటిఫై చేసాము. ప్రపోజల్స్ కూడా మేము అలాగే సబ్మిట్ చేసాము. అటవీ ప్రాంతాలను దాటి గజరాజులు మైదాన ప్రాంతాల్లోకి వస్తుండటంతో ప్రజలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. ఆహారం, నీటి కోసం జనావాసాల్లోకి వస్తున్న ఏనుగులు పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. ఏళ్ల తరబడి ఈ సమస్య వేధిస్తోన్నా పరిష్కార మార్గం లభించడం లేదని, ఏనుగుల జోన్ ఏర్పాటు ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయని జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం నియోజకవర్గంలో ప్రధానంగా ఏనుగు సమస్య అనేది ఉంది. గత ప్రభుత్వాలు కానీ, జిల్లా అధికార యంత్రాంగం కానీ, ఫారెస్ట్ అధికారులు కానీ సమస్య పరిష్కారానికి కృషి చేయలేదు. ఇప్పటికే 8 ఏనుగులు చనిపోయిన పరిస్థితి. అలాగే ఏనుగుల వల్ల అటు ప్రజలకు కానీ పంటలకు కూడా నష్టం జరుగుతుంది. ఈ రెండింటినీ సమతుల్యం చేసుకుని సమస్య పరిష్కారం చేయడానికి గత ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా సరే వన్యప్రాణులను కాపాడాలనేది ఏదైతే చట్టం ఉందో దానికి అనుగుణంగా ఏనుగుల ప్రాణాలని రక్షించాలి. వాటిని సురక్షిత ప్రాంతాలకి, వాళ్ళు బ్రతకడానికి అనుకూలంగా ఉన్న ప్రాంతానికి తరలించాలి. అదే సందర్భంలో ప్రజలకు కానీ, గిరిజనులకు కానీ, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పంటకు కానీ ఎటువంటి నష్టం జరగకుండా చూడాలి. ప్రభుత్వం ఒక దృష్టి పెట్టేటట్లయితే వాటికి అనుకూలంగా ఒరిస్సా గాని ఇతర రాష్ట్రాల నుండి వస్తే వాళ్ళకి అప్పచెప్పడం గాని, లేదు అంటే మనలో ఇక్కడ ఒక చిన్న జీవులాగా పెట్టి వాటిని సంరక్షించడం కానీ చేస్తే బాగుంటుంది. మూగ జీవుల్ని చంపేస్తున్నాం మనం, అవి మన వల్లే చనిపోతున్నాయి. దీనికి ప్రభుత్వం ఆలోచన చేసి అవి చనిపోకుండా సంరక్షణ చేసేటట్లుగా చేస్తే బాగుండు. భాజపా అగ్రనేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అడ్వాణీ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి హుటాహుటిన ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నాయి. 96 ఏళ్ల అడ్వాణీకి యూరాలజీ విభాగానికి చెందిన వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అడ్వాణీ అస్వస్థతకు గల కారణం తెలియాల్సి ఉంది. భాజపా ఆదేశాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ నాయకులపై రాజకీయ దురుద్దేశంతో పనిచేస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని ఇండియా కూటమి నాయకులను కోరుతామని తెలిపింది. రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలతో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ ను సీబీఐ 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంది. కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్టు చేయడంపై ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ స్పందించారు. తన భర్త జైలు నుంచి బయటకు రాకుండా మొత్తం వ్యవస్థ ప్రయత్నిస్తుందని, ఇది నియంతృత్వం, ఎమర్జెన్సీ లాంటిదని పేర్కొన్నారు. కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ కేజ్రీవాల్ ను నకిలీ కేసులో సీబీఐతో అరెస్టు చేయించిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఆపు ఆరోపణలపై భాజపా ఎదురుదాడి చేసింది. ఢిల్లీలో నీటి సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆమ్ ఆద్మీ మెలోడ్రామా ఆడుతుందని విమర్శించింది. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర న్యాయ చట్టాలతో నేర దర్యాప్తు, విచారణ ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి. 0 FIR, ఆన్లైన్లో ఫిర్యాదులు, ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమన్ల జారీ, హేయమైన నేరాలకు సంబంధించిన దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయడం లాంటి మార్పులతో దర్యాప్తు ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ కొత్త చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా భారీ కసరత్తు ప్రారంభించింది. దాదాపు 40 లక్షల మంది క్షేత్రస్థాయి సిబ్బందికి, 5.65 లక్షల మంది పోలీసులు, జైళ్ల అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులకు శిక్షణ ఇవ్వనుంది. గతేడాది భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు చట్టరూపం దాల్చాయి. ఇవి బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సిఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో అమల్లోకి రానున్నాయి.
వచ్చే నెల 26 నుంచి ప్యారిస్లో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత ఒలింపిక్స్ సంఘం ఐఓఏ కొత్త నిర్ణయంతో ముందుకొచ్చింది. విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు వసతి సౌకర్యాల విషయంలో ఆటగాళ్లకు ఇబ్బందులు ఎదురవుతుండటాన్ని దృష్టిలో పెట్టుకుని ప్యారిస్లో ఒక ఇంటిని సిద్ధం చేసింది. రిలయన్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఇండియా హౌస్ పేరిట ఆ ఇంటిని ఏర్పాటు చేసింది. భారత సంస్కృతి, సంప్రదాయాలు, క్రీడారంగంలో దేశ చరిత్ర, వారసత్వాన్ని ప్రతిబింబించేలా దానికి రూపకల్పన చేసింది. ఒలింపిక్స్ జరిగే మైదానానికి సమీపంలోనే ఇండియా హౌస్ ను ఏర్పాటు చేసింది. ఇండియా హౌస్ వివరాలను ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఒక వీడియో సందేశం ద్వారా పంచుకున్నారు. భారతీయ క్రీడాకారులకు వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు ఒలింపిక్స్ చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చే భారత అభిమానులకు, ఇతర సిబ్బందికి ఇండియా హౌస్ ఆశ్రయం కల్పిస్తుందని చెప్పారు. భారత చరిత్రలో తొలిసారిగా తీసుకొచ్చిన ఇండియా హౌస్ ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు, అభిమానులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషా తెలిపారు.